51 రోజుల్లో 31 హత్యలు, రెడ్ బుక్ రాజ్యాంగం, 35 మంది ఆత్మహత్యలు, 2750 కుటుంబాలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా 20 మందికి పైగా చిన్నారులు మహిళలపై అత్యాచారాలు, 9 ఏళ్ల బాలికదైతే ఈ రోజు వరకు డెడ్ బాడీ తీసుకురాలేదు ఈ ప్రభుత్వం. మన హోమ్ మినిస్టర్ గారు చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, చాలా ఆవేశంగా మాట్లాడారు. కానీ మేడం గారికి ఇంత టైం దొరికింది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, కానీ మేడం గారు ఈ ఫ్యామిలీని కూడా కనీసం సందర్శించలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళకు ఓదార్పునివ్వలేదు. అదే సమయంలో రషీద్ అనే యువకుడిని చంపేశారు. కుటుంబానికి ఓదార్పు ఏ రాజకీయ పార్టీ తర్వాత చూసుకున్నా కుటుంబానికి ఒక ఓదార్పు ఇవ్వాలి కదా. ఒక హోంమంత్రిగా మేడం గారు టైం లేక ఇవ్వలేదో మరి ఏంటో, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇవ్వలేదో తెలియదు. కానీ ఇది రాష్ట్రంలో జరుగుతోంది. ఈరోజు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ తీసుకెళ్లడం, అక్కడ వచ్చినటువంటి రియాక్షన్ పైన ఏం చెప్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఈశ్వర్ గారు, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, ఉద్ధవ్ గారు శివసేన పార్టీ నుంచి, ఏఐడిఎంకే అండ్ ఐఎంఎం పార్టీ అండ్ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీల నుంచి ప్రముఖులు వచ్చి సంఘీభావం ప్రకటిస్తుంటే, నాకైతే ఒక ప్రాంతీయ పార్టీ హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఢిల్లీ స్థాయిలో ఒక ప్రభంజనం క్రియేట్ చేస్తే నాకు భవిష్యత్తులో ఒక విపి సింగ్ గారు కనబడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఐఎన్డీఏ కూటమిలో ఉన్న కాంగ్రెస్ మీద, ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ మీద ఖచ్చితంగా కొంత ఆవేదన, ఆక్రందన ఉంది. బట్ ఒక ఆల్టర్నేటివ్ లేకుండా ఎంత బంగారం పల్లంకైనా ఒక గోడ చేరిక కావాలన్న ప్రాతిపదిక మీద చచ్చినట్టు వెళ్ళి ఒక కూటమిలో చేరుతున్న పరిస్థితి నుంచి ఒక రక్షకుడుగా నిలబడబోతున్నాడు అన్నది ఒక ప్రైమరీ ఇండికేషన్ ఉంది. ఎందుకంటే మీకు ఒకటి చెప్తాను, ఇవి ఇవాళ ముక్కుతూ ములుగుతున్న 2 గవర్నమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఐఎన్డీఏ కూటమి వచ్చి అధికారం సాధించి ఇదేం లేదు, ఇటు నుంచి టర్న్అవుట్ అయినా వాళ్ళు గవర్నమెంట్ అయితే ఫామ్ చేయలేరు. బట్ వేరస్ ఈ గవర్నమెంట్కి కానీ కొన్ని హ్యాండ్స్ డ్రాప్ అయితే ఖచ్చితంగా ఎవరు అన్నది ఒక హైపోథికల్ ఈక్వేషన్ వచ్చి ఒక మిడ్ టర్మ్ ఎలక్షన్ కనుక వస్తే ప్రత్యామ్నాయం పక్క చూడడానికి ఒక వెసులుబాటు ఇవాళ ఢిల్లీ వేదికగా క్రియేట్ చేయబడింది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒంటరి అని ఎవరైనా అనుకోవచ్చు, కూటమిలో ఉండరు కదా, మరి ఆయనకి ఎట్లా మద్దతు? నేనే చెప్తున్నాను సార్, ఇప్పుడు విసికి వేసారిన వాళ్ళు విపి సింగ్ గారికి ఏమైనా కూటమి ఏర్పాటు చేసేటప్పుడు యునైటెడ్ ఫ్రంట్ అప్పుడు మీకు జ్ఞాపకం, మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, ఒక ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతున్నప్పుడు ఎవడు నాయకుడి కింద ఉద్భవిస్తాడు. వీ హావ్ నెవర్ డ్రెమ్ట్ దట్ పివి నరసింహరావు గారు లాంటి గొప్ప వ్యక్తి, లేకపోతే మన్మోహన్ సింగ్ గారు లాంటి గొప్ప వ్యక్తి, విపి సింగ్ లాంటి వ్యక్తి ఒక ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయాన్ని క్రియేట్ చేసే సామర్థ్యం దేశ స్థాయిలో ఉంటుందనేది దేశం ఎప్పుడు ఊహించలేదు. బట్ ఇట్ హ్యాపెండ్. సో మీకు ఈ దృశ్యాలు చూసాక అనిపించింది. ఎందుకంటే సార్ మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడిన దాన్ని మీరు నిశ్చితంగా గమనించగలిగితే, అలాగే ఏడీఎంకి నుంచి వచ్చిన డిప్యూటీ స్పీకర్ తమ్మిదొరై గారు మాట్లాడినవి 2 మీరు ప్రత్యక్షంగా గమనించండి. వేర్ దేర్ ఈస్ నో బీజేపీ గవర్నమెంట్, పొక్లైనర్ ఈస్ ప్లేయింగ్ వైటల్ రోల్. ఓకే, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నది ఒక పార్టీ అయితే, నీ శంకలో దూరినందుకు నేను అదే విద్య నేర్చుకుంటాను దానికి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయిన తర్వాత అదే పొక్లైనర్ స్టార్ట్ చేసింది. ఓకే, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కూడా బుల్డోజర్లు పొక్లైనరేషన్ నిలిపేంత సామర్థ్యం తెచ్చుకోగలిగారు. అడాప్టబిలిటీ మీకు అర్థమవుతుందా? అవును. సో ఇక్కడ మీకు మేము ఒక వేదిక మీద క్రియేట్ చేస్తున్నాం, ఈ బుల్డోజర్ల ప్రభుత్వాలకి చరమాంకం పాడబోతున్నాం. ఇంకొక ఆల్టర్నేటివ్ లేక ఇంకొక కూటమిలో దూరవలసి వచ్చిన దౌర్భాగ్య స్థితి నుంచి ప్రాంతీయ పరిరక్షణ కోసం ఆవిర్భవించిన ప్రాంతీయ పార్టీల యొక్క సామర్థ్యం కనుక ప్రాంత స్థాయిలో ఇంకొకసారి పునరావృతం అయితే ఒక వేదిక క్రియేట్ చేయడం ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చూపించగలిగాడు. ఓకే, ఇవాళ బొట్టుకాటికి పెట్టి ఎవరిని పిలిచిన ఉదంతం ఉండదు. సంఘీభావం స్వచ్ఛందంగా ప్రకటించి, ఎందుకంటే ఇవాళ ఫెడరల్ సిస్టంలో ఒక జాతీయ నాయకుడి కన్నా స్థాయి పెద్దదిగా చూపించుకోగలిగినంత పోట్రైజేషన్ వాళ్ళు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక సాధారణంగా చెప్తుంటారు, నువ్వు ముందున్నా నేను నడుస్తాను వెనకాలనే ఒక పిలుపుకి ఆమడ దూరంలో ఉన్నాడు ఆయన. మీరు అన్నట్టుగా ఎస్పీ లాంటి పార్టీ, తృణమూల కాంగ్రెస్, ఏఐడిఎంకే అన్ని జాతీయ పార్టీలు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళ, శివసేన. ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను సార్, అంటే మనం కాదు, ఇక్కడ రవిచంద్ర రెడ్డి గారు అయితే ఢిల్లీలో ప్రత్యక్షంగా చూశారు. ఈ రోజు ఒక పునాది పడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ గతంలో కేసీఆర్ గారు 4th ఫ్రంట్ వాళ్ళతో ఇంకొక ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం, ఇవన్నీ కాకుండా తనంతట తాను స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావం ప్రకటించేంత. ఎందుకంటే ప్రజా సమస్యల మీద ఎప్పుడైతే ఒక నాయకుడు నిట్ట నిలువుగా నిలబడి పోరాడుతూ ఉంటాడు, ప్రజా సమస్యనే ఎజెండాగా ఎత్తుకున్నాడు, నా పార్టీకి అన్యాయం జరిగింది, నేను ఓడిపోయాను, ఈ విధంగా అది కాదు, నా ప్రాంతంలో నన్ను నమ్మిన ప్రజలకు ఈ విధమైన దాష్టికం జరుగుతున్నప్పుడు ఒక నాయకుడిగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఒక చేతవాన్ని ఇవ్వడానికి వచ్చి నిలబడ్డాడు. ఎస్, మా ప్రాంతంలో మా వాళ్ళకి ఈ విధమైన అన్యాయం జరిగితే దేశంలో ఉన్న వాళ్ళందరూ సంఘీభావం ప్రకటిస్తున్నప్పుడు ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది,
ఏం చేస్తున్నారన్నది. ఇంక మీరు గమనించట్లేదు, ఇంత క్రానికల్ ఆర్డర్లో కనుక వాళ్ళు ఒక్కొక్కరు నాయకులు మాట్లాడిన దాంట్లో చూస్తుంటే గవర్నర్ వ్యవస్థని ఇండైరెక్ట్గా ప్రశ్నించారు. ఓకే, ఎక్కడ నీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఏం జరిగింది అన్న దానికి సమాధానం లేదు. ఇప్పుడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది సార్, ఆ కాగితాలు ఇచ్చినవి చిన్నపిల్లలు 2 ఎక్కం అప్పచెప్పడమే కదా గవర్నర్లది. దానికన్నా నిలబడి నిన్న నాకు అపోజిషన్ లీడర్ 36 ఇవి జరిగాయి, మర్డర్లు జరిగాయి అని వచ్చారు. మీరు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో హోమ్ మినిస్టర్గా 4 అని చెప్తున్నారు. బికాస్ క్రెడిబిలిటీ క్రెడెన్షియల్స్ చాలా ఇంపార్టెంట్. నిన్నదాకా ఆయన ఎంత కాదన్నా ముఖ్యమంత్రి. 36 versus 4 కాంట్రడిక్షన్. నాకు డీటెయిల్డ్ రిపోర్ట్ నాకు టేబుల్ మీదకి కావాలి. రేపు నేను సాయంత్రం ప్రెస్ని అడ్రస్ చేస్తాను అని గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన తిరిగి, సార్ ఐ గెట్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ వెయిట్, లెట్ ది సెషన్ గో ఆన్ అని మాట్లాడుంటే గౌరవంగా ఉండేది. అంటే ఎప్పుడో కానీ అందరికీ చట్టాలు మారిపోవాలి, రాజ్యాంగ విధానాలు మారిపోవాలి, ప్రభుత్వ కార్యకలాపాలు ఈ విధంగా కాకుండా ఒక డిఫరెంట్ పందాలో మేము చేయడానికి వచ్చామని చెప్తారు. కానీ ఇది జరుగుతుందా అనేది ప్రశ్నించడానికి ఎవరికి ఓపిక ఉండదు. అండ్ మోర్ ఇవాళ మీకు జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు డిఎంకే మాట్లాడేతో తమ్మిదొరై గారు తమిళనాడులో కూడా ఈ దాష్టికాలు జరుగుతున్నాయి. బట్ ఇది ఢిల్లీ వేదికగా వాళ్ళు ఎప్పుడు ముందుకు రాలే. కరెక్ట్. బట్ దిస్ టైం సూపర్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. ఎస్, రేపు నీకే కష్టం వచ్చినా నేను వస్తాను. ఒక ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడిన ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతంలో జరుగుతున్న విఘాతాలని దేశ స్థాయిలో తీసుకెళ్ళకపోతే, ఎందుకంటే నిన్న ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్లో మాట్లాడుతూ టీఎంసీ లీడర్ మాట్లాడుతూ అదర్ దాన్ బీజేపీలో ఏ ప్రాంతంలో ఉన్నా ఆ నాయకుల పట్ల వివక్షే. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వివక్ష నాయకుడి మీద కాకుండా ఆ ప్రాంతం మీద, ఆయన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరి మీద చూపిస్తున్నారు. దెన్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దీనికి ఒక దగ్గర ఎక్కడో దగ్గర ఆ మొనాటమీ బ్రేక్ అవ్వాలంటే, ఒక కోalition గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా 303 స్థానాలు ఉన్నప్పుడు కూడా ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ మీద వివక్షే. మీరు ఇవాళ మీకు చెప్తున్నాను, 14,000 కోట్లు డివిజన్ మనకేంటి విభజన హామీల్లో ఉన్న 14,000 కోట్లు లోటు బడ్జెట్ ఇచ్చి రాష్ట్ర ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యేదానికి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో రాలేదు. ఆ 14,000కి మూలుగుతో 10,461 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినప్పుడు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి వాళ్ళు వాళ్ళకి నచ్చరు. అవును, మేడం గారు అంటున్నారు రూపాయి తీసుకురాలేదని. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, ఇవాళ మీరు అసెంబ్లీ సెక్షన్స్ కనుక నిశ్చితంగా గమనించగలిగితే వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ, వాళ్ళు ప్రదర్శిస్తున్న భావాలు, మీకు ఒకటి చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిలబడి ఇవాళ ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ లెక్కర దాంట్లో 3,600 కోట్లు ఎంత అవినీతి జరిగిందని మాట్లాడుతుంటే, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు ప్రోవోకింగ్తో ఎస్ అది 30,000 కోట్ల పైచీలకు జరిగింది, అది ఎలా చెప్తారని మాట్లాడుతున్నాడు. అంటే మధ్యలో 0 ఎక్కువ ఇంకో అడ్జస్ట్ చేసేస్తున్నాడు. ఆయనకి అన్నం తిన్న వాళ్ళంతా ఓటు వేశారు కాబట్టి ఆయన అలా అదే మాట్లాడారు. చెప్తున్నాడు. వాళ్ళు ఎన్డీఏ భావజాలం చూడండి, 40% ఓటు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకి సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళే రెసిప్రోకేట్ యాటిట్యూడ్ తీసుకున్నారు. కడుపుకి అన్నం పెడుతున్న ప్రభుత్వం అంటే వాళ్ళకి 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నాడు అథెంటికేట్గా చెప్తే వాళ్ళకి ప్రభుత్వాలు ఇచ్చేయాలి. ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు సంక్షేమం అందిస్తుంటే ప్రభుత్వాలు ఇవ్వకూడదు, ఓట్లు వేయకూడదు. ఇదెక్కడ ద్వంద్వనీతి అండి? ఇదేనా రాజ్యాంగం మనకిస్తుంది? ఓటు హక్కు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక వ్యక్తికి తను ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉన్నప్పుడు ఆయన్ని నియంత్రించడానికి ఈ ఎన్డీఏ పడుతున్న కూటమి చేస్తున్న దుష్ట కార్యక్రమాలను ఒకసారి ప్రజలకు అవగతం చేసుకోమనండి. ఇవి అసెంబ్లీలో చర్చనీయాంశాలా? అంటే ఆశకే అంత లేదు, దురాశ దుఃఖానికి చేయటం అవగతం కూడా లేదా? 164 స్థానాలు ఇచ్చారు. దగ్గర ఎంత పర్సెంటేజ్ ఓటు బ్యాంక్ ఇచ్చారో అందరికి 60% దగ్గర వాళ్ళకి ఓటు బ్యాంక్ ఇచ్చారు, వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటే ఇంకానా దేనికోసం? పోనీ ఓ సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పోనీ ఈ 40-50 రోజుల ఈ పాలన దీంట్లో 34 రోజుల దగ్గర ఫంక్షనింగ్ దగ్గర 36 హత్యలకి జవాబుదారీతనం ఏది? అభంశోభం తెలియని పిల్లల మీద జరుగుతున్న దాష్టికాలకి జవాబుదారీతనం ఏదండి? ఇవేమైనా ఉంటో ఎస్ ఈ లా అండ్ ఆర్డర్ అది రాజకీయ హత్య కాకపోవచ్చు, అది పాయింట్. అదే సార్, రాజకీయ హత్య కాకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి మీద జరిగిన దాడికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కదా? నాకు స్వేచ్ఛ ఉందా మిమ్మల్ని తండానికి పక్కన తండానికి? ఎవరిస్తారు నాకు డిస్కషన్స్? చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం తప్పన్న ప్రాథమిక సూత్రం కూడా లా అండ్ ఆర్డర్లో ఫస్ట్ ఫండమెంటల్ డిబేట్ అవుతుంటే ఇదెక్కడ దౌర్జన్యాలండి? ఈ దౌర్జన్యాలు దాష్టికాలకి భావావేశం అని ఒక ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి మాట్లాడుతుంటే క్షణికావేశం అన్న దానికి ఈ రోజు దాకా జవాబుదారితనం లేదు. క్షణికావేశాలు నెలల తరబడి ఉంటాయా, వారాల తరబడి ఉంటాయా? ఏంటిది? ఇది ఎక్కడో దగ్గర చర్మాంకం పడాలి కదా. అమ్మ పెట్టబడితో అడుగు తిననే అవుతుంది. మీరు చేయరు, గవర్నర్ రెస్పాండ్ అవ్వడు, మరి జాతీయ స్థాయిలో కాకుండా ఇంకా చేస్తారు. దీనికి పెట్టుబడులతో ముడిపెడతారా? పెట్టుబడులు నిక్కచ్చిగా మీరు పెట్టుబడులు గత ప్రభుత్వాల్లో 3 CA సమిట్లు పెట్టి తీసుకొచ్చిన దాంట్లో గ్రాసిమ్ లాంటి యూనిట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎవరి కోసం రాలే. నిజమైన ఒప్పందాలు నిక్కచ్చైన ఒప్పందాలు ఉంటే అవి ఖచ్చితంగా ఏదో విధంగా గ్రౌండ్ అవుతాయి. ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తాత్కాలిక గాయాలతో మాత్రం శాశ్వత ప్రయోజనాలు నిరోధిస్తాం అనుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అయితే
దీనికి శాశ్వత పరిష్కారం పట్ల ఒక బాట క్రియేట్ చేశాడు. దీంతో పాటు పక్క రాష్ట్రాలకు కూడా ఏ ప్రాంతీయ పార్టీలు వివక్షకు గురవుతున్న వాళ్ళందరినీ ఒక ఏకతాటి మీద ఒక వేదిక తీసుకొచ్చి ఇవాళ ప్రశ్నించబడుతుంటే సంయుక్త గళానికి వేదిక క్రియేట్ చేశాడు. సంయుక్తంగా గళం వినిపిస్తే Yes. రేపటి నుంచి మిగిలిన రాష్ట్రాల దాచికాలు అవుతాయో చూడండి. ఎవరి కోసం ప్రతిస్పందించారు. అవును, రైట్. దీనికి ఉదాహరణ తమ్మిదొరై గారు మాట్లాడిందే సోదాహరణంగా చెప్పొచ్చు. తన రాష్ట్రంలో జరుగుతున్న వివక్షకి ఢిల్లీ వేదికగా ముందుకు రావడానికి ఓ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వేదిక క్రియేట్ కాబడింది. కరెక్ట్. దీన్నే నాంది పలకడం అంటారు. ఒక నాయకుడి యొక్క లక్షణం ఎంతై అని ఎదిగేదానికి Yes. బాట క్రియేట్ చేసుకోవడం కాదు, మీకోసం నేను ఉన్నానని భరోసా ఇవ్వడం. అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇండివిజువల్ క్రెడిబిలిటీ. రైట్. దాని సంబడి హోల్డ్స్ అండ్ ఇండివిజువల్ క్రెడిబిలిటీ. Yes. దాని క్రెడిబిలిటీ ఎలా అవుతుందంటే విత్ వైబ్రేషన్స్ జస్ట్ లైక్ ఫ్లవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ లా మొత్తం రైట్. వికసిస్తుంది.